ఓం వినాయకాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మాతాపితృభ్యో నమః. ఈరోజు మా ఇలవేల్పైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు లక్ష్మీనారాయణి అవతారంలో అలంకారంలో శ్రీనిలయ పీఠమునందు స్థిర నివాసినిగా కూర్చొని మనలను అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నదని చెప్పుటకు చాలా సంతోషించుచూ ఉన్నాను. ఈ లక్ష్మీనారాయణి అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకొని ఆనందించండి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే శ్రీ లక్ష్మీనారాయణి నమోస్తుతే. అష్టలక్ష్మి తల్లి తన బిడ్డని తన ఇంటి యందు లక్ష్మీదేవిగా పెంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచితనముతో పెంచి ఆ బిడ్డని వివాహ వయసు వచ్చిన తర్వాత చక్కని వరునితో ఆ అమ్మాయిని వధువుగా చేసి వివాహము జరిపిస్తుంది. ఈ తల్లిదండ్రులు తమ బిడ్డని ఇలా వివాహము జరిపించిన తరువాత అత్తవారి ఇంటికి పంపిస్తూ తల్లి కొన్ని మాటలు చెబుతుంది. అమ్మా, అత్తవారింటికి వెడుతున్నావు, ఇంతకాలము చిన్నపిల్లల పుట్టింట్లో పెరిగావు, ఇప్పుడు నువ్వు పెద్దదానివిగా భావిస్తారు అందరూ. ఎందుకనగా నీకు వివాహం అయింది కదా, నీ భర్తతో అత్తవారింటికి వెడుతున్నావు కాబట్టి అక్కడ సంతోషముగా నువ్వు ఉంటూ నీ భర్తకి మాకు కూడా చెడ్డ పేరు తేకుండా మంచి పేరు తెచ్చుకుని ఆనందముగా వర్ధిల్లమ్మా అని చెప్పి తండ్రి కూడా పక్కనే ఉండి తల్లి చెప్పిన మాటలు వింటూ, అంటే కూతురికి తల్లి చెప్పిన మాటలు వింటూ ఆనందించి ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా ఆ వధువుని ఆశీర్వదిస్తారు. అనగా వారి అమ్మాయి పెళ్ళవుతే ఆడపిల్ల ఇంకొకరి ఇంటికి ఇల్లాలైంది కాబట్టి, ఇంకొక ఇంటికి కోడలైంది కాబట్టి అమ్మాయిని ఆ విధముగా ఆశీర్వదించి పంపిస్తారు. ఇలా ఆశీర్వదించి పంపించినప్పుడు ఆ అమ్మాయి తన భర్తతో అత్తవారింటికి చేరి వారు నీరాజనము వధూవరులకు ఇచ్చి కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అని ఆహ్వానిస్తారు. ఆ విధముగా ఆ అమ్మాయి తన భర్తతో కుడికాలు పెట్టి అత్తవారి ఇంటిలో అడుగుపెట్టి ఆనందముతో ఉంటూ అత్తగారికి మామగారికి మంచి పేరు తెస్తూ ఆడబడుచులు మరుదులను స్నేహభావముతో గౌరవంగా చూస్తూ భర్తకు అన్ని విధాల సహాయ సహకారములు అందిస్తూ ఆ ఇంటిలో ఆ ఇల్లాలు ఆనందముగా తిరగాడుతూ ఉంటుంది. అంటే ఆనందముగా ఉంటుంది. భర్తకు కానీ అత్తవారికి కానీ ఎవరికైనా సరే ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు ధైర్యవచనాలతో వారిని ఆ అమ్మాయి సంతోషపరిచి ఆ బాధ లేకుండా చేస్తుంది. అంటే ఒక మంత్రిలా మంచి ఉపాయాన్ని చెప్పి వారిని ఏ ఆపదలలోనూ చిక్కుకోకుండా కాపాడుకోగలుగుతుంది. తరువాత తన బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పుతూ అందరిలోనూ మంచి పేరు తెచ్చుకుంటూ ఆ పిల్లలను కూడా మంచి క్రమశిక్షణలో పెంచుతూ
భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా అవసర నిమిత్తము ధనమును ఖర్చు పెట్టి అవసరములను తీర్చుకుంటూ అత్తవారింటికి ఎవరైనా వారికి సంబంధించిన వారు కానీ తనకి సంబంధించిన వారు కానీ భర్తకు సంబంధించిన వారు కానీ ఎవరైనా సరే తన ఇంటికి వచ్చినప్పుడు అతిథి సత్కారములు చేసి అనగా మంచి మాటలతో వారిని సంతృప్తిపరిచి పండో ఫలమో భోజనమో ఏదో ఒకటి వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్లను ఆనందముగా పంపించుతుంది. ఆ విధముగా ఈ స్త్రీ ఇంట్లో ఆనందంగా తిరుగుతూ అత్తవారింటికి కీర్తి తెస్తుంది. ఆ విధముగా ఆ స్త్రీ ఉన్నప్పుడు ఆ భర్తకు కానీ అత్తమామలకు కానీ ఆ ఇంట ఆడబిడ్డలకు కానీ మరుదులకు కానీ ఎవరికీ కూడా ఏ లోపము రాకుండా అనగా ఏ లోటు రాకుండా ఉండగలుగుతారు. తనకు ఉన్నంతలో తను తినే 10 ముద్దల్లో ఒక అన్నము ముద్దను ఎవరికైనా సరే దానము చేసిన అనగా వారి కడుపు నింపిన తనకున్న వస్త్రాలలో ఒక వస్త్రం ఏదైనా సరే చిరిగిపోనది వెలిసిపోనది ఒక వస్త్రం ఏదైనా ఉంటే పేదవారికి పంచిపెట్టడం వలన ఆ ఇంట అద్భుతమైన సిరులు కలుగుతాయి. ఈ విధముగా ఈమెకి బిడ్డల పట్ల ఔదార్యం ఇవన్నీ కూడా పెరుగుతాయి. పిల్లలు మంచి క్రమశిక్షణతో పెరిగి వారు కూడా వారి తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధముగా పెరుగుతారు. కాబట్టి అలాగే తను అన్ని విధాల ఒక మంచి పని చేస్తూ ఉంటే తన భర్త వెనకాల మంచి ఆనందమైనటువంటి సలహాలను ఇస్తూ ఆ భర్తకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ విధముగా ఆ ఇల్లాలు అన్ని విధాల మంచి సంభాషణలతో మంచి గుణగణములతో ఎవరిని నొప్పించకుండా తాను నొప్పించబడకుండా ఆ ఇంట్లో కనుక ఆమె వర్ధిల్లుతూ ఉండడమే అష్టలక్ష్మి. ఈ అష్టలక్ష్మి స్వరూపమే స్త్రీ. ఇంకా అష్టలక్ష్మి అంటే ఎవరు? ఇంటికి ఇల్లాలే అష్టలక్ష్మి. ఆమె వలనే ఆ వారి అత్తగారు కూడా అష్టలక్ష్మే కదా ఇంట్లో ఉన్నప్పుడు. ఈ విధముగా అష్టలక్ష్మి సౌభాగ్యముతో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉన్నప్పుడు ఈ ఇంటికి శ్రీ మహాలక్ష్మి వచ్చి ఆనందముగా వారు చేసే పీఠముపై కూర్చుని ఉంటుంది. అనగా అష్టలక్ష్మి ఎవరు అంటే ఆ ఇంటిలో తిరుగాడే స్త్రీ, అందరికీ ఆనందమును అభివృద్ధిని కలిగించేటువంటి స్త్రీయే అష్టలక్ష్మి. అటువంటి స్త్రీ ఉన్న ఇంటిలో ఉన్నది శ్రీ మహాలక్ష్మి. మరి ఈ శ్రీ మహాలక్ష్మిలో అష్టలక్ష్మిలు ఎవరండి అంటే మొట్టమొదటిగా చెప్పుకోవలసినది అందరూ కూడా ఆదిలక్ష్మీదేవి. ఆదిలక్ష్మీదేవి ఎవరు? పరాశక్తి రూపం. అంతేకాదండో సర్వవ్యాపకమైనటువంటి ఐశ్వర్య రూపిణి ఆవిడ. కోటి సూర్య ప్రకాశిని. సమస్త ఆభరణములను ధరించి అందరికీ దర్శనము ఇచ్చే తల్లి, ప్రజానీకానికి అందరికీ కూడా దర్శనమునిచ్చే తల్లిగా పద్మంతో కూడిన అభయ వరద హస్తములతో శుభంకర లక్షణములు కలిగిన తల్లే ఆదిలక్ష్మీదేవి. మరి విద్యాలక్ష్మిని ఐశ్వర్యలక్ష్మిగా, బుద్ధి జ్ఞానం యశస్సు తేజస్సును ప్రసాదించే తల్లిగా, చతుర్భుజ రూపిణిగా, 2 చేతులలో పద్మాలు ధరించి 2 చేతులలో అభయ వరద ముద్రలను ధరించి ఉన్నటువంటి
అలరారుతూ ఉన్నటువంటి తల్లియే విద్యాలక్ష్మి. మరి ధనలక్ష్మి ఐశ్వర్య ప్రదాత, అభయ ప్రదాత. వరముద్రలతో 2 కమలములతో విల్లును చేత పట్టుకొని సువర్ణ కలశములతో శంఖుచక్రాలతో ఆనందరూపిణి అయి ఇవి అన్నీను ధరించిన తల్లియే ధనలక్ష్మీదేవి. మరి ధాన్యలక్ష్మి అభయ వరద ముద్రలతో 2 తామర పువ్వులతో గద, చెరుకు గడ మరియును అరటిగల ధరించి దర్శనమును ఇచ్చుచూ పాడి పంటలకు లోటు లేకుండా చూసే అధిష్టాన దేవత ఈ అమ్మవారు. తరువాత ధైర్యలక్ష్మీదేవి ఏ పనైనా సరే ధైర్యముగా చేయించే తల్లియే ధైర్యలక్ష్మీదేవి. ఈ ధైర్యలక్ష్మీదేవియే వరలక్ష్మీదేవి. తరువాత మరి గజలక్ష్మి. ఈ గజలక్ష్మీ మాత అభయ వరద ముద్రలతో 2 తామర పువ్వులతో దర్శనమిస్తూ సిరి సంపదలను ప్రసాదిస్తూ ఉంటుంది. సర్వజనులకు సిరి సంపదలను ప్రసాదించేటువంటి అమ్మవారు కొలంలో కూర్చుంటుంది. నీటి కొలంలో కూర్చున్నప్పుడు 2 ఏనుగులు అటు ప్రక్క ఇటు ప్రక్క నిలుచుని అమ్మవారికి చక్కటి జలముతో అభిషేకము చేస్తూ ఉంటే ఆ తల్లి చక్కగా చిరునవ్వులను చిందుస్తూ ఉంటుంది. ఈ తల్లి దయగలిగిందనుకోండి, పిల్లా పాపలతో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. మరి విజయలక్ష్మీదేవి అభయముద్రలను చేత ధరించి తామర పువ్వు, శంఖు చక్రాలు, దాలు ఇవి అన్నీను ధరించి మన అందరికీ కూడా దర్శనము ఇచ్చే తల్లి ఈ బంగారు తల్లి విజయలక్ష్మి. అన్ని శుభకార్యములకు కూడా మనకి ఆనందమును ప్రసాదించి ఆ శుభకార్యములను దిగ్విజయముగా జరిపించే తల్లి ఈ విజయలక్ష్మి. మరి సంతానలక్ష్మి. సంతానలక్ష్మి ఒడిలో బిడ్డతో అభయముద్రతో బంగారు తల్లి కత్తి, డాలు, 2 కలశాలతో దర్శనమిస్తూ తనని నమ్మి కొలిచిన వారికి అండదండగా ఉండి చక్కని సంతానాన్ని ప్రసాదిస్తూ, ఇంకా బంగారు తల్లి ఆనందముగా పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఆ కుటుంబము వర్ధిల్లేలా చేసే తల్లే ఈ సంతానలక్ష్మి. అందుకే ఈ శ్రీ మహాలక్ష్మిలో ఉన్నటువంటి ఈ అష్టలక్ష్ములు కలిపితే అష్టలక్ష్మి స్వరూపిణిగా ఈ శ్రీ మహాలక్ష్మి నారాయణుని హృదయములో కూర్చుని మనల్ని అందరినీ చక్కగా దీవిస్తూ ఉంటుంది. మరి నిత్య సంతోష రూపిణి అమ్మవారు కదా, ఆమె సంతోషముగా నారాయణుడి హృదయములో శాశ్వత స్థిర నివాసముని ఏర్పరచుకొని మనలను అందరినీ కూడా ఆనందముగా ఉండేలాగా మన జీవిత గమ్యములను నడిపిస్తూ మనకి ఒక మంచి మార్గమును చూపిస్తూ మనలకి లోటు లేని జీవితమును ప్రసాదించేదే ఈ లక్ష్మీనారాయణి అమ్మవారు. మరి ఇంకను ఈమె ఎలా ఉంటుందంటే పాతాళములో నాగలక్ష్మిగా ఉంటుంది, గృహములలో గృహలక్ష్మిగా ఉంటుంది, మరి గోవులలో కామధేనువుగా ఉంటుంది, యజ్ఞములలో దక్షిణాదేవిగా ఉంటుంది, చంద్రునిలో శోభాదేవిగా ఉంటుంది, సూర్యునిలో తేజోలక్ష్మిగా ఉంటుంది, పృథ్వీలో శ్రీ మహాలక్ష్మిగా ఉద్భవిస్తూ భక్తులందరినీ దీవిస్తూ సర్వ సౌభాగ్యములను ప్రసాదిస్తూ ఉంటుంది. మరి ఈ సర్వ సౌభాగ్యములు అంటే ఏమిటండి అంటే జ్ఞానం, వైరాగ్యం, సంపద, కీర్తి, ఆశ, ఔదార్యం, బలము, బుద్ధి, శ్రద్ధ, వివేకం ఇవి అన్నీను.
మరి ఈ అమ్మవారు ఈ విధముగా ఉన్నప్పుడు వీటిని ఏమంటారు? భగాలు అంటారు. పూర్వం చిన్నప్పుడు మనకు తెలుసున్న పదమే ఇది, భగాలు. ఈ భగాలు కూడా ఇవన్నీ అంటే మనకున్నటువంటి బుద్ధి మంచి మార్గంలో పెట్టుకుంటూ, మనకున్నటువంటి ఒక ఆశ అత్యాశకు పోకుండా ఉంటూ, మనకి చక్కని ఔదార్యంతో ఉండేలా చేస్తూ, సంపదలకి కీర్తికి కూడా లోటు లేకుండా చూస్తూ, అంటే మనం లోటు పడకుండా ఉండాలి. అంటే ఉన్నదానితో సంతృప్తి పరుచుకునే ఔదార్యాన్ని మనం కలిగి ఉండాలి. అందే అంటారు భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనిషిలో ఎప్పుడూ ఉండాలి. ఈ సంపద, కీర్తి, ఆశ, ఔదార్యము, బలము, శ్రద్ధ, వివేకము, ఈ భగాలన్నీ కూడా మనిషిలో పూర్తిగా ఉన్నప్పుడు, ఇవి మంచి పనులకు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు వీటినే సుభగాలు అంటారు. అంటే సుభగం అంటారు. ఈ భగాలు సుభగం అవుతాయి. అప్పుడు మనిషికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, మంచి చక్కని పేరు వస్తుంది, ఆ ఇంట సిరి సంపదలు ఉంటాయి, లోటు ఉండదు. ఈ విధంగా అమ్మవారు తాను అష్టలక్ష్మీ స్వరూపిణి అయి ఇల్లాలని అష్టలక్ష్మీ స్వరూపిణిగా దీవిస్తోంది. ఇదండి అష్టలక్ష్మి అంటే చెప్పవలసిన విషయం ఇది. అయితే ఇంకా ముఖ్య విషయం ఏమంటే, బంగారు తల్లి మనందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి. అనగా మనము భక్తితో అమ్మవారిని కొలిచే మాట అయితే మనకు ఐశ్వర్యానికి లోటు లేకుండా, అవసర నిమిత్తము ధనము అమ్మవారు మనకి ప్రసాదిస్తూ, మన బిడ్డల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తూ, ఇంట్లో భర్తని అభివృద్ధిలోకి తీసుకువస్తూ, తనను నమ్మిన మంచి స్నేహితులను కూడా, అంటే ఇంటికి ఎవరైనా స్నేహితులు వస్తారు కదా, వాళ్ళు కూడా ఈ స్త్రీ యొక్క గృహము చూసి ఈర్ష్య చెందకుండా చక్కటి గృహముగా అమ్మవారు ఉన్న ఇల్లు అని చెప్పి ఆనందముతో ఆ ఇంట ఉన్న శ్రీ మహాలక్ష్మికి నమస్కారము చేసుకుంటూ ఉంటే, మన ఇంట్లో లక్ష్మికి మనం నమస్కారం చేసుకుంటాం. ఎవరి ఇంటికైనా మనము వెళ్ళినప్పుడు వారి యొక్క దేవుడి గది మనము చూసిన తరువాత అక్కడ కూడా అమ్మవారు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంది, ఈశ్వరుడు సర్వాంతర్యామి మన హృదయంలో ఉన్నాడు అనే మనోభావాలను తెచ్చుకున్నటువంటి ఏ స్త్రీ అయినా సరే కళకళలాడుతూ ఉంటుంది. అంటే ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ ఐశ్వర్యాన్ని చూసి మనము ఈర్ష్యపడకూడదు. మనకు ఉన్నదాంతో సంతృప్తి చెంది లేని వాళ్ళని చులకనగా చూడకుండా మంచి గుణగణములతో ఉండడమే అమ్మవారికి ఇష్టం. ఈ విధంగా అమ్మవారు ఐశ్వర్యలక్ష్మిగా మనందరికీ ఒక మంత్రాన్ని ఉపదేశించింది. మరి ఆ మంత్రం ఒక్కసారి చెప్తాను. ఈ మంత్రం ప్రభావం వలన ఎవరికి కూడా ఐశ్వర్యములకు లోటు రాదు. అందుకని ఈ మంత్రం ఏమిటయ్యా అంటే చెప్తున్నాను. మరకతాంగీం మహాలక్ష్మీం సర్వదేవాది పూజితాం పద్మహస్తాం త్రినయనాం దేవీం కామేశ్వరీం భజే. అంటే మరకతాంగీం అంటే ఇక్కడ మణిమయ ప్రకాశమైనటువంటి మణులతో ప్రకాశించే అమ్మవారు, ఆవిడే శ్రీ మహాలక్ష్మి. మరి సర్వదేవతల చేత కూడా పూజింపబడుతూ ఉన్న శ్రీ మహాలక్ష్మి కదా. అటువంటి ఆ లక్ష్మీదేవిని మనము కొలుస్తున్నాము, ధ్యానిస్తున్నాము. మరి పద్మహస్తాం చేతులలో పద్మాన్ని ధరించిన దేవి, త్రినయన 3 కన్నులు గల ఈ బంగారు తల్లి, దేవీం కామేశ్వరీం భజే. అంటే ఈ లక్ష్మీదేవి ఎవరు? కామేశ్వర రూపం, అంటే కామేశ్వరీదేవి రూపంలో ఉన్నటువంటి త్రిశక్తి స్వరూపిణి. అంటే లక్ష్మీ, పార్వతి, సరస్వతి కళతో కూడినటువంటి ఈ త్రిశక్తి స్వరూపిణి అయిన ఈ మణిమయ కాంతులచే ప్రకాశిస్తూ ఉన్న 3 కన్నులు గల ఈ దేవిని, పద్మహస్తాలతో కూడినటువంటి ఈ బంగారు తల్లిని
మనము ఈ ఐశ్వర్య మంత్రంతో భజిస్తున్నాం. అంటే ఈ విధముగా భజించండి అని అర్థం అన్నమాట. అయితే ఈ మూలమంత్రానికి ఒక మంత్రం ఉంటుంది. అది ఏంటంటే, అంటే ఈ ఐశ్వర్య మంత్రానికి ఉండేటువంటి మూలమంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం ఐం క్లీం సౌః ఆదిలక్ష్మి కామేశ్వర్యై నమః. ఈ విధంగా మూలమంత్రాన్ని అమ్మవారు మనకి చక్కగా ప్రసాదించింది. ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాను. మరకతాంగిం మహాలక్ష్మీం సర్వదేవాది పూజితాం పద్మహస్తాం త్రినయనాం దేవీం కామేశ్వరీం భజే. మూలమంత్రం ఓం శ్రీం హ్రీం ఐం క్లీం సౌః ఆదిలక్ష్మి కామేశ్వర్యై నమః. ఈ యొక్క మంత్రాన్ని, మూలమంత్రాన్ని ఐశ్వర్య మంత్రంగా గనక మనము భావించి గనక చదువుకునే మాట అయితే నిత్యము 3 సార్లు ఆ జయసిద్ధి వినాయక అని అనుకుని ఈ అమ్మవారి మంత్రాన్ని గనక తలుచుకునే మాట అయితే బంగారు తల్లి మనకి సిరి సంపదలను ప్రసాదించి మనకి ఆనందమును ప్రసాదిస్తుంది అని చెప్పడానికి ఈ మంత్రము, మూలమంత్రము అందరికీ చెప్పుచున్నాను. సరే, మరి శ్రావణ శుద్ధ పాడ్యమి సోమవారము నాడు ఆశ్లేష నక్షత్రముతో శ్రావణ మాసము ప్రారంభమవుతోంది. తరువాత పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం అనగా శ్రావణ శుద్ధ త్రయోదశి ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడినటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ అందరూ కూడా 20వ తారీఖున వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. మరి 9వ తారీఖు నుంచే శ్రావణ మాసం మొదలైంది కాబట్టి ఎవరికైనా కొన్ని ఇబ్బందులని, మిగతావి ఏవైనా కొంచెం పరిస్థితుల ప్రభావం వలన కొన్ని ఆటంకములు కలుగుతూ ఉన్నప్పుడు అమ్మవారికి మొదటి శుక్రవారం కానీ రెండవ శుక్రవారం ఎలాగూ అందరూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు కదా. మొదటి శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. రెండవ శుక్రవారము, మూడవ శుక్రవారము, 4వ శుక్రవారము, 4 శుక్రవారములు కూడా వరలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి శుక్రవారములే కాబట్టి చేసుకొనవచ్చు. ఇందువలన తప్పు ఏమీనూ లేదు. ప్రతి ఇల్లాలికి కూడా అమ్మవారు ఇచ్చినటువంటి అద్భుత వరమే వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతము భార్యాభర్తలు కూర్చు చేసుకున్న, పిల్లలతో సుఖ సంతోషాలతో చేసుకున్న తప్పు లేదు. కొడుకులు, కోడళ్ళు ఇంట్లో అందరూ కూడా కలిసి కూర్చుని చేసుకున్నా కూడా ఏమీనూ తప్పు లేదు. కానీ చాలా వరకు ఇంటిలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు, పిల్లలు కూర్చుని ఆచరిస్తూ ఉంటారన్నమాట. అంటే సర్వ సౌభాగ్యాలు ప్రసాదించే ఈ తల్లి వ్రతము ఈ విధముగా కుటుంబంలో అందరూ చేసుకున్న, కుటుంబంలో స్త్రీలు చేసుకున్నా, పిల్లలు కూర్చోబెట్టుకుని చేసుకున్నా కూడా అమ్మవారు సంతోషిస్తుంది. అయితే మనము స్త్రీలము కాబట్టి మనము వ్రతము చేసుకునే ముందు ఇంటిలో ఉన్నటువంటి భర్తకి నమస్కారం చేసి అతని అనుమతిని పొంది అతని చేత అక్షతలు వేయించుకొని అప్పుడు మనము పూజా కార్యక్రమములకు సిద్ధపడ్డప్పుడు శ్రీ మహాలక్ష్మి సంతోషిస్తుంది. ఎందుకంటే నూతనంగా వివాహమైన స్త్రీ అమ్మవారి ఇంటిలో లక్ష్మీదేవిగా పెరిగి అత్తవారింటిలో అష్టలక్ష్మి రూపంలో కనబడుతోంది కదా. అంటే అష్టలక్ష్మి రూపంలో తిరుగుతోంది. ఆ అష్టలక్ష్మి రూపంలో తిరిగే అమ్మాయికి భర్త అయినటువంటి ఆ నూతనవరుడైతే నారాయణుడు, భర్త కూడా నారాయణుడే. అందుకని నారాయణ స్వరూపంగా ఈ భార్యాభర్తలిద్దరినీ కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తుంది ప్రపంచము. అనగా ఏ స్త్రీ భర్తతో కూడినా కూడా వాళ్ళని లక్ష్మీనారాయణులుగా భావించడము మన సాంప్రదాయం. అందుకని చెప్పి చక్కగా అమ్మవారి వ్రతమును చేసుకోవచ్చు, ఆనందమును అనుభవించవచ్చు, సుఖ సంతోషాలతో అమ్మవారి దీవెనలు పొందవచ్చు.
అయితే అమ్మవారి వ్రతం చేసేటప్పుడు పూర్వం ఏమి చేసేవారంటే గోమయంతో అమ్మవారి పూజ చేసే చోట అలికి ముగ్గు పెట్టి వస్త్రం వేసి కలస పెట్టి అమ్మవారిని ఫోటో పెట్టి చేసుకునేవారు. ఇప్పుడు రాను రాను పరిస్థితులన్నీ కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చేసాయి. అంటే పూర్వం ఇంకా ఇప్పటికీ కూడా చాలా తేడాలు వచ్చాయి. కాబట్టి మనం ఒక పీట మీద కూర్చోబెట్టి భగవంతుడిని పూజలు చేసుకుంటున్నాం కదా. అప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం పూజ చేసే పరిసరమైనటువంటి ఆ ప్రాంతాన్ని శుభ్రముగా తడిబట్టతో అటువంటి సూక్ష్మ క్రిములు లేకుండా చక్కగా తడిబట్టతో తడి వస్త్రంతో శుభ్రం చేసిన తరువాత చక్కగా అష్టదళ పద్మంతో ముగ్గు వేసుకుని అక్కడ ఆ దాని మీద ఒక పీటను వేయాలి. ఆ పీట ఎలా ఉండాలయ్యా అంటే ఆ పీటకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి అష్టదళ పద్మంతో ముగ్గు అంటే ముగ్గుతో వరిపిండితో ముగ్గు వేసి దాని మీద మనము ఒక తెల్లని అంచు ఉన్న వస్త్రాన్ని వేసి దాని మీద చక్కగా బియ్యము కానీ ధాన్యము కానీ మనకి ఏది ఆన్వాయితీ ఉంటుందో మన ఆనవాయితీని బట్టి వెయ్యాలి. వేసిన తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టే ముందు చిన్న విఘ్నేశ్వరుని ఒక చిన్న రాగి పళ్ళెములో పెట్టుకుని, అంటే లక్ష్మీ గణపతి అంటారు కదా, మరి అయినా ఆయన ఆది పూజలు అందుకునే భగవంతుడు కదా, అందుకని ఆ రాగి పళ్ళల్లో విఘ్నేశ్వరుని ఏర్పాటు చేసుకుని చక్కగా ఆ రాగి పళ్ళల్లో కూడా కొన్ని బియ్యం గింజలు వేసి కూడా కూర్చోబెట్టచ్చు స్వామివారిని, ఆ విఘ్నేశ్వర స్వామివారిని. మరి అమ్మవారిని ఒక చిత్రపటం ఎలాగో మన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ చిత్రపటం పెట్టుకుని కలస ఏర్పాటు చేసుకోవాలి కదా. మనం కూడా ఈ కలసకి ఏం చేయాలి, పసుపు రాసుకుని చక్కగా 8 గంధము బొట్లు, వాటి మీద కుంకుమ బొట్లు పెట్టాలి. అంటే అష్టలక్ష్మి కలసలు చాలామంది ఇళ్లల్లో ఉంటాయి కాబట్టి ఆ చెంబును శుభ్రపరచుకుని పసుపు రాసి ఈ అష్టలక్ష్ములకి కూడా గంధం మీద బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో జలము పోస్తాము కదా, కలస ఏర్పాటు చేసుకుంటున్నాము కదా మనము. అప్పుడు ఆ కలస ఎలా పొయ్యాలి అంటే ముందుగా మనము వినాయకుణ్ణి స్మరించుకున్నాక దీపం పెట్టుకున్నాక ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం కదా. ఇవి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ కలసలోని జలము ఎలా పొయ్యాలి, కలసలోనికి జలము ఎలా పొయ్యాలి అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పేనే ఐశ్వర్య మహామంత్రము. ఆ విధంగా ఐశ్వర్య మహామంత్రము మరకతాంగిం మహాలక్ష్మీం సర్వదేవాది పూజితాం పద్మహస్తాం త్రినయనాం దేవీం కామేశ్వరీం భజే అంటూ ఆ కలసలోనికి ఆ నీరు పొయ్యాలి. తరువాత కొంతమందికి ఉపాసన ఉంటుంది, ఉపాసనా మంత్రాలు ఉంటాయి. నేను గాయత్రి ఉపాసన పొందాను. నేను ఎడవల్లి పూర్ణయ్య సిద్ధాంతి గారని మా గురువు గారు నాకు గాయత్రి ఉపదేశం చేసిన వారు, ఆయన ఇచ్చిన మంత్రం నాకు ఉంటుంది. నేను ఆ మంత్రంతో నేను జలమును నింపుకుంటాను అందులో. అయితే ఉపాసన లేని వారు ఏం చెయ్యాలి అంటే నేను ఇప్పుడు చెప్పిన ఐశ్వర్య మహామంత్రంతో జలము పోసి, ఇంకా మంత్రం ఏంటంటే మూల మంత్రం కూడా చెప్పాను కదా నేను, ఓం శ్రీం హ్రీం ఐం క్లీం సౌహ్ ఆదిలక్ష్మి కామేశ్వర్యై నమః అని చెప్పాను. ఆ మంత్రం కూడా చదువుకుంటూ జలము నెమ్మదిగా పోసుకున్న తరువాత అప్పుడు నమస్తే లోకజననీ నమస్తే విష్ణు వల్లభే పాహి మాం భక్తవర్తే ఓం శ్రీ లక్ష్మీనారాయణీ నమోస్తుతే అంటూ ఆ జలము కూడా ఈ 3 మంత్రములతో, అంటే అమ్మవారి ఐశ్వర్య మంత్రంతో, మూల మంత్రంతో, స్వామివారి లక్ష్మీనారాయణ మంత్రంతో ఆ జలము అందులో పోయారు. అంటే జలములో విష్ణుమూర్తి ఉంటాడు కదా, అందుకని లక్ష్మీ కలసకి విష్ణుమూర్తి జలములో ఉంటాడు కాబట్టి కలసలో నీరు పోసి శుభ్రమైన పరిశుభ్ర జలమును పోసి అందులో కొంచెము గంధము వేయాలి. కొద్దిగా ఒక పిసరు గంధము ఇలా వెయ్యాలి. ఇలా వేసి తరువాత 3 పుష్పములు కానీ 9 పుష్పములు కానీ, అందరూ చాలామంది ఏం చేస్తారంటే అష్టలక్ష్మి ఇక్కడ 8 పుష్పాలే వేద్దాము అని 9 పుష్పాలు వెయ్యాలి. ఎందుకనగా త్రిశక్తి స్వరూపిణి ఆది పరాశక్తి కోటి సూర్యప్రకాశిని ఈ పరాశక్తి రూపమైనటువంటి ఆదిలక్ష్మి కదా ఆవిడ. ఈ శ్రీ మహాలక్ష్మి అంటే అష్టలక్ష్మి స్వరూపంలో ఆదిలక్ష్మికి ఎంత గొప్ప
పేరు ఉంది అంటే ఎంత గొప్ప తల్లి. అష్టలక్ష్ముల స్వరూపమే కదా ఆదిలక్ష్మి కూడా. ఆ శ్రీ మహాలక్ష్మి ఆదిలక్ష్మి రూపాన్ని తలుచుకుని అందులో వస్తే పరాశక్తి, ఆ పరాశక్తే కామేశ్వరి దేవి. కామేశ్వరి దేవే త్రిశక్తి స్వరూపిణి. అందుకే మనం చదివే ఐశ్వర్య మహామంత్రంలో ఇప్పుడు కామేశ్వరీం భజే అని అన్నాం కదా, దేవీం కామేశ్వరీం భజే. ఆ దేవి ఎవరు? త్రిశక్తి స్వరూపిణితో కూడుకున్నటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి ఈ కామేశ్వరి దేవే మనకి అష్టలక్ష్మి స్వరూపంలో అమ్మవారి రూపంలో మనకి ఇంట్లో కూర్చుంది, మన ఇంట్లో మన చేత పూజలు అందుకోబడుతుంది. అందుకని ఈ వరలక్ష్మి వ్రతాన్ని చాలా సంతోషంగా చేసుకుంటారు. మరి కలసకి కొబ్బరికాయని పెడతాం కదా, ఈ కొబ్బరికాయని ఏం చేస్తున్నాం మనం? అమ్మవారి రూపంలో ఈ కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా అందరూ కూడా తమ తమ ఇష్టం వచ్చినట్టు వివిధ రూపాల్లో అలంకరించుకొని ఈ కలసని పైన పెట్టి ఒక శుభ్రమైనటువంటి వస్త్రము, జాకెట్టు వస్త్రమును దాని మీద ఒక జాగ్రత్తగా అమ్మవారి కలస రూపానికి జాగ్రత్తగా పెడుతున్నాం. అప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే కలసకి జాకెట్టు వస్త్రం పెట్టినప్పుడు మొత్తం కొబ్బరికాయ అంతా మూసేస్తున్నారు. అంటే అవి బొట్టు పెడుతున్నారు, కళ్ళు దిద్దుతున్నారు, అన్నీ చేస్తున్నారు, ఆ కొబ్బరికాయ కలస మీద అలా మొహం అంతా మూసేస్తున్నారు. అలా చేయకుండా కొంచెం జాగ్రత్తలు వహించి ఆ కలసకాయకి ఈ జాకెట్టు వస్త్రమును చక్కగా అలంకరించుకోండి. తర్వాత అమ్మవారికి మీకు సంతోషంగా అలంకరించుకోండి. పువ్వులతో అలంకరించుకోండి, నగలతో అలంకరించుకోండి, ఏ విధంగానైనా అలంకరించుకోండి, తప్పులేదు. మీ శక్తి ప్రకారంగా చేసుకోండి. అంతేగాని నాకు ఇన్ని నగలతో అలంకరించి పూజ చేస్తేనే నేను ఇక్కడ కూర్చుంటాను అని ఆవిడ అనదు. ఆవిడికి లోటేంటి? ప్రపంచం అంతా ఆవిడదే. ప్రపంచంలో వస్తువాహనాలన్నీ అమ్మవారివే. ధనకనక వస్తువాహనాలతో కూడినటువంటి ఆ తల్లి, ఆ ప్రపంచ స్వరూపిణి ఈ బంగారు తల్లి కదా. అందుకని భక్తి అనేది ఇప్పుడు ఇందాక చెప్పానే, అష్టలక్ష్మికి ఏ పుష్పం ఇష్టం అంటే ఇందాక ఉన్నట్టు మనం చెప్పుకున్నాం కదా ఆ స్త్రీ గురించి. ఆ స్త్రీలో అటువంటి గుణాలు కలిగి ఉండడమే ఆ కలిగి ఉన్న పుష్పము. మనస్సే ఒక పుష్పము, ఆ పుష్పమే అమ్మవారికి ఇష్టం. అంటే స్త్రీ మంచి గుణాలతో కలిగి ఉండడమే ఒక పెద్ద పుష్పం, ఆ పుష్పమే అమ్మవారికి ఇష్టం. ఇది మనకు చెప్పుకునే విషయం. అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం, అందరికీ తెలుసు. మామూలుగా కూడా చెప్తున్నాను అనమాట. అయితే మరి కలసని మనము స్థాపన చేసుకున్నాము, చక్కగా అమ్మవారిని అలంకరించుకున్నాము కదా. అలంకరించుకున్న తర్వాత మన దగ్గర ఏ వెంకటేశ్వర స్వామి ఫోటోయో లేకపోతే ఏదో లక్ష్మీనారాయణ ఫోటో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ ఫోటో ఆ పటము కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మరి పూజకి కూర్చుంటున్నారు, అన్నీ రెడీ చేసుకున్నారు కదా. ఆ రెడీ అన్నీ సిద్ధపరచుకోవడమే పూజ చేసే ఫలితాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటుందన్నమాట. మనము మనస్సులో అమ్మవారికి ఈవేళ వ్రతము చెయ్యాలి అని సంకల్పించుకుని చేసే పనులన్నీ కూడా అమ్మవారికి నచ్చుతాయి. కాబట్టి అక్కడి నుంచే పూజ మనకి ప్రారంభమైనట్టుగా మనస్సును సిద్ధపరచుకుని, అనగా మనసులో భావించుకుని ఆ తల్లికి కావలసినవి, పూజకి కావలసినవి అన్నీ దగ్గర పెట్టుకుని దేనికి కూడా తణుకోకుండా ఒక చోట రాసుకుని ఏమేమి కావాలి అనేది ఒక చోట రాసుకుని ఆ రాసుకున్న విధంగా అన్నీ ఏర్పాటు చేసుకుంటే పూజ చక్కగా ఏ లోటు లేకుండా ఆనందంగా జరుగుతుంది. అయితే ఇక్కడ చెప్పేది ఏమిటంటే పూజ మనము ప్రారంభించేటప్పుడు ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం ఓం పరబ్రహ్మస్వరూపాయ దీపం జ్యోతి నమోస్తుతే. ఆ దీపాన్ని 3 ఒత్తుల దీపం అమ్మవారికి ఇష్టం కాబట్టి 3 ఒత్తుల కలిపి ఒక ఒత్తుగా చేసుకున్న దీపాన్ని, ఆవు నెయ్యి దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ అమ్మవారికి పెట్టి అక్కడ అంటే అమ్మవారి పూజకి సిద్ధం చేసుకుని ఆ దీపమునకు గంధము పెట్టి గంధం మీద బొట్టు పెట్టాలి. ఎందుకనగా దీపం లక్ష్మీ స్వరూపము, గంధము ఆ విష్ణుమూర్తికి ఇష్టం అన్నమాట. అందుకని ఆ గంధం పెట్టి గంధం మీద బొట్టు పెట్టి చక్కగా ఆ దీపం ఒక ఇత్తడి దాంట్లో, స్టీలు వాడకుండా ఓ ఇత్తడి దాంట్లో పెట్టుకుని ఒక ఇత్తడి పళ్ళెం మీద ఈ దీపం పెట్టుకుని చక్కగాను అందంగా ఆనందంగా అలంకరించుకొని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని దీపమంత్రము చదువుకోవాలి. మరి మనకి పూజ చేసిన ఫలితం రావాలి అంటే మాత్రం గురుధ్యానము ఉండాలి.
గురుధ్యానం లేకుండా నువ్వు ఎన్ని పూజలు చేస్తేనే, ఎన్ని వ్రతాలు చేస్తేనే, ఎన్ని కొబ్బరికాయలు కొడితేనే, ఎన్ని ప్రసాదాలు నైవేద్యం పెడితేనే ఆవిడికి అందం. గురుధ్యానం లేనిదే ఏ పూజ చేయరాదు. మనకి తల్లి తండ్రి మొట్టమొదటి గురువులు కదా. వాళ్ళు మనకి జన్మనిచ్చినప్పుడు మనము పుడుతూనే ఈశ్వరుడితో పుట్టేశాం. అంటే మన హృదయంలో ఈశ్వరుడు అప్పటికే అమ్మ కడుపులో మనం ఉండంగానే మన హృదయంలో ఈశ్వరుడు ప్రవేశించేశాడు. అమ్మ హృదయంలోనూ ఉన్నాడు. ఆ స్వామి సర్వాంతర్యామి కాబట్టి ప్రాణి కోటి జీవులలోనూ కూడా ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఆ హృదయేశ్వరుడు మనతోనే పుట్టేస్తున్నాడు. మనలో ఉండి మనతో పుడుతున్నాడు కదా స్వామి ఈశ్వరుడు. అందుకని ఆ ఈశ్వరుడు కూడా మనం చేసే మంచి పనులన్నీ చూసి సంతోషిస్తాడు. మరి ఈ కలశంలోని ఇంకా పుష్పములు చెప్పాను కదా, 9 పుష్పాలు వేసేటప్పుడు ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను. ఒక పుష్పము ఉంది, ఇది ఒక పుష్పము, ఇది అమ్మవారికి పూజ చేసిన పుష్పము. ఈ పుష్పంలో ఎవరుంటారు అంటే పైన బ్రహ్మదేవుడు ఉంటాడు. పైన ఎవరుంటారు? బ్రహ్మదేవుడు ఉంటాడు. ఈ పుష్పానికి కిందన ఎవరుంటారు? విష్ణుమూర్తి ఉంటాడు. మరి ఈ పుష్పము మధ్యలో ఎవరుంటారు? ఈశ్వరుడు ఉంటాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమే పుష్పము. సుగంధముతో అంటే వాసన ఉన్న పుష్పం. సుగంధ పుష్పం అంటే వాసన ఉన్న పుష్పముతో భగవంతుడికి పూజ చేయవలెను. కదంబ పుష్పం ఈశ్వరుడికి ఎంతో ఇష్టం అంటారు కదా. మరి ఆ కదంబ పుష్పంతో ఈశ్వరుడికి మనం పూజ చేస్తున్నాం కదా. మరి అదే పుష్పముని విష్ణుమూర్తికి కూడా అర్పించవచ్చు. ఎందుకంటే త్రిశక్తి స్వరూపిణి లక్ష్మీదేవి కదా. మరి ఆ కదంబ పుష్పంతో ఈ విష్ణుమూర్తికి కూడా మనము సమర్పించినప్పుడు ఆ కదంబ పుష్పముని ఈశ్వరుడు ఎలాగైతే స్వీకరిస్తున్నాడో ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఆ కదంబ పుష్పాన్ని స్వీకరిస్తాడు. ఎందుకు స్వీకరించాడు? ఆయన హృదయంలో ఉన్న ఈశ్వరుడు స్వీకరిస్తున్నాడు. మరి ఆయనకు పెడితే మళ్ళీ ఆ ఈశ్వరుడికి కూడా పెట్టినట్టే ఉంటుంది కదా. అందుకని చెప్పి త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి విష్ణుమూర్తికి కదంబ పుష్పాన్ని కనుక మనము సమర్పించే మాట అయితే 7 జన్మల వరకు దరిద్రం అనేది లేకుండా ఐశ్వర్యముతో తులతూగుతారు అని ఆ విష్ణుమూర్తి మనకి అభయం ఇచ్చారు. అందుకే భగవంతుడి దయ వల్ల మరు జన్మ గనక అమ్మవారు ప్రసాదిస్తే మనకి మంచి జీవితాన్ని, అంటే లోటు లేని జీవితాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యములతో కళకళలాడుతూ ఉండే జీవితాన్ని ప్రసాదించాలి. లేదు ఇంక జీవితం అనేది లేకుండా అమ్మవారిలో కలిసిపోవాలి. అది మహా పెద్ద గొప్ప వరమే కదా. మరి అందుకనే కదంబ పుష్పం ఈశ్వరుడికి ఎంత ప్రీతిగా మనము పెడతామో ఆ కదంబ పుష్పాన్ని లక్ష్మీనారాయణుడికి కనుక సమర్పించినట్లయితే ఆ విష్ణుమూర్తి కూడా మనని ఆశీర్వదించి లక్ష్మీనారాయణుల ఆశీస్సులు మనకు లభించి 7 జన్మల పాపములను మనము నిర్మూలించుకుంటున్నాం. అంటే మనకి 7 జన్మల వరకు పాపము లేకుండా, 7 జన్మల వరకు దరిద్రము లేకుండా అష్టైశ్వర్యములతో తొలతూగు అని ఒక్కసారిగా లక్ష్మీనారాయణ దీవించేస్తారు. అలా దీవిస్తే ఇంకా వాళ్ళ దీవెనకు లోటేముంది? మహా బ్రహ్మాండమైన ఆనందం కదా. అంతేగాని నువ్వు ఏ చీరలు కట్టుకుని పూజ చేస్తున్నావు, ఎన్ని వస్తువులు పెట్టుకుని పూజ చేస్తున్నావు, ఎన్ని బంగారపు ధనకనక వస్తువుల వాహనాలు నువ్వు అన్నీ పెట్టేసుకుని అవన్నీ పూజ చేస్తూ ఉంటే అమ్మవారు అవన్నీ చూడదు. నీలో ఉన్నటువంటి భక్తిని, నువ్వు చేసే పూజలో ఉన్నటువంటి భక్తిని చూస్తుంది అంతే అమ్మవారు. అలా అని చిరిగిన వస్త్రం కట్టుకోకూడదు, తర్వాత వెలిసిన వస్త్రం కట్టుకోకూడదు. మనకు ఉన్న వస్త్రములలో శుభ్రమైన వస్త్రము, అది పట్టు చీర కానీ, నేత చీర కానీ, సిల్కు చీర కానీ, ఏ చీర అయినా సరే అంచు ఉన్న చీరలు కట్టుకుని అమ్మవారికి ఆనందముగా చక్కగా మనము కూడా పరిశుభ్రంగా తయారై ఆ వస్త్రాలు కట్టుకుని కాళ్ళకు చక్కగా పసుపు రాసుకుని చక్కగా మనము కూడా ఒక పుష్పాన్ని కళ్ళకద్దుకుని తలలో తురుముకుని చేతులు శుభ్రంగా కడుగుకొని అమ్మవారి దగ్గర కూర్చుని పూజ చేయడానికి పూజా ప్రారంభం గావించాలి. అయితే గురుస్తుతి చదివేవు
అని దీపం పెట్టేసావు, దీపం మంత్రం చదివేసావు, గురుస్థుతి చదివేసావు, అంతటితో అయిపోలేదు. మరి ఈ పీఠం మీద కూర్చున్న అమ్మవారికి చేసే పూజ పీఠ పూజ అంటారు. ఈ పీఠ పూజ శ్రీ మహాలక్ష్మి పీఠ పూజ చాలా పుస్తకాలలో దొరుకుతుంది. అయినను మా భక్తులకి నేను త్రిశక్తి స్వరూపిణి పీఠ పూజ అందరికీ పుస్తకాల రూపంలో రాసినప్పుడు, త్రిమూర్తుల పుస్తకంలో రాసినప్పుడు వాళ్ళందరి దగ్గర ఉంది. అందుకని మా భక్తులు కూడా ఈ విషయాన్ని ఇక్కడ చూస్తున్నారు, వింటున్నారు. కాబట్టి ఆ పీఠ పూజ చేసేటప్పుడు నేను వ్రాసి ఇచ్చినటువంటి ఆ పుస్తకం దగ్గర పెట్టుకొని అందులో ఉన్నటువంటి పీఠ పూజ చేయండి. అది లేని వాళ్ళు చక్కగా మనకి పుస్తకాల్లో దొరుకుతాయి, అవి చూసుకుని లక్ష్మీదేవి పీఠ పూజ చెయ్యండి. అది కూడా దొరకలేదండి, మరి మేము ఏం చెయ్యాలి అంటే ఒక పుష్పము, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైనటువంటి ఒక పుష్పాన్ని తీసుకొని పీఠ పూజాం సమర్పయామి. సమస్త దేవతా శక్తి స్వరూపిణి జగన్మాత శ్రీ వరలక్ష్మీదేవికి పీఠ పూజాం సమర్పయామి అని ముందు పీఠాన్ని పూజించండి. ముందు పీఠాన్ని పూజించిన తరువాతనే షోడశోపచారాలతో అమ్మవారిని ఆహ్వానిస్తూ, ఇంకా షోడశోపచార పూజ అన్నీ ఉంటాయి కదా మన దగ్గర పుస్తకాల్లో, ఆ విధంగా ఈ వరలక్ష్మీదేవికి షోడశోపచారాలతో పూజ చెయ్యండి. చక్కగా అలంకరించిన అమ్మవారికి ఆ కలసకి అదృష్టం మనకి ఇలా చేసుకోవడం, అలా చక్కగా చేసుకోండి. చక్కగా శుచి శుభ్రతలతో చేసుకున్న పూజ అమ్మవారు చాలా మెచ్చుకుని మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఇంకా ఏం చెప్పాలంటే ఈ పూజ చేసేటప్పుడు మనము ఈ వరలక్ష్మి వ్రతానికి 9 పోచల దారంతో 9 ముడులు వేసుకుని అందులో కొంతమంది పువ్వులు కూడా కట్టుకుంటారు, కొంతమంది అలవాటు లేని వాళ్ళు 9 ముడులు వేసుకుంటారు, 9 ముడులతో పువ్వులు కట్టుకుంటారు. అయితే మనం ఎంతమంది ఉన్నాము ఇంట్లో, ఒక ఉదాహరణకు 5 స్త్రీలం మనం అమ్మవారికి ఇంట్లో పూజ చేస్తున్నామంటే 6 తోరాలు కట్టుకోండి. ఒక తోరము మన బంగారు తల్లికి కూడా కట్టాలి కదా మరి పూజ అయిన తర్వాత. అందుకని చెప్పి ఆ తోరం ఇంకొక తోరం ఎక్కువ పెట్టుకుని, ఒకవేళ 6 ఉన్నారనుకోండి 7 తోరాలు పెట్టకండి, 8 తోరాలు పెట్టుకోండి. ఆ విధంగా 9 ముళ్ళతో ఉన్నటువంటి 9 పోచల దారంతో ఉన్నటువంటి ఆ యొక్క తోరం కనుక కట్టుకుని పసుపు రాసుకుని చక్కగా ఆ పసుపు తోరానికి రాసిన పసుపు తోరాలు అక్కడ పెట్టుకుని బంగారు తల్లి దగ్గర తోర పూజ ఉంటుంది, అందులోనే ఉంటుంది పుస్తకంలో. అది చూసి చక్కగా ఆనందంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత అమ్మవారికి ఇంకా మీరు ఏమేం చేసుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా చేసుకోండి. కనకధారాస్తవంతో చేయాలనుకుంటున్నారా చేసుకోండి, అష్టోత్తరాలతో చేసుకోవాలనుకుంటున్నారా చేసుకోండి. అన్నీ చక్కగా మీకు వచ్చినవన్నీ చేసుకోండి. అమ్మవారు లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ చేసుకోండి, వద్దని ఎవరో అనరు. అయితే అన్నీ చేసేసిన తర్వాత కంగారు పడకుండా విష్ణుమూర్తి అష్టోత్తరంతో విష్ణుమూర్తిని పూజ చేయండి. ఎందుకంటే లక్ష్మీనారాయణులు పూజ చేసినట్టు అవుతుంది. ఈవిని ఒక్కరితోనే పూజ చేసి చాలామంది ఏవేవో చదివేసేసుకుని ధూపం దీపం నైవేద్యం పెట్టేసేసి కదర్శన అక్షతలు వేసుకుని అక్షతలు వేసేసుకుని వచ్చేస్తారు. అలా చేయకండి. ఆ లక్ష్మీనారాయణులు, ఎందుకంటే జలమ రూపంలో ఆ కలసలో నారాయణుడు ఉన్నాడు. అందుకని విష్ణుమూర్తి అష్టోత్తరంతో కానీ నారాయణ అష్టోత్తరంతో కానీ మీ ఇష్టం ఏదైనా సరే ఈ రెండింటిలో చేసుకుని ఆ బంగారు తల్లిని ఆనందపరచండి. అప్పుడు లక్ష్మీనారాయణులకు పూర్తిగా పూజ చేసినటువంటి భాగ్యం మనకి కలుగుతుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అమ్మవారి పక్కన పెట్టండి. ఎవరైనా చిన్న విగ్రహం ఉంటే ముందే పూజలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం 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 శివ 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 సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక్కసారి సుందరపుత్ర సుబ్రహ్మణ్యం అని చెప్పి అమ్మవారి కొడుకు కాబట్టి ఆ అమ్మవారికి కూడా ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి ఈశ్వరుడు బ్రహ్మ విష్ణుమూర్తి ఎలాగో త్రిమాత స్వరూపమైనటువంటి అమ్మవారికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొడుకే కదా. మనం లక్ష్మీ గణపతి అంటున్నాం. గణపతిని ముందుగా ఇంకొక విషయం, గణపతిని ముందుగా పూజ చేస్తాం కదా. పీఠ పూజ అయిన తర్వాత గణపతిని ముందుగా పూజ చేయండి. గణపతిని ముందుగా పూజ చేసిన తర్వాత ఆ గణపతికి ఆ రోజు ఉండ్రాళ్ళ రూపంలో ఎన్ని రూపాల్లో కొంత నైవేద్యం పెట్టినా, పండ్ల రూపంలో నైవేద్యం పెట్టినా కూడా ఒక కొబ్బరికాయ ప్రత్యేకంగా ఆ గణపతికి నివేదన చెయ్యండి. అందులో చిన్న బెల్లం ముక్క వేసి కొబ్బరికాయ నివేదన చేయండి. ఎందుకంటే గణపతికి చాలా ఆకలి ఎక్కువ. అందుకని మొత్తం మనం అంతా పూజ చేసేదాకా ఆయన అలా కూర్చోలేడు. అందుకని చెప్పేసి ఆ గణపతి చక్కగా మనం పెట్టే ముందు పదార్థాన్ని ఆ గణపతి స్వీకరిస్తారనమాట.
స్వీకరించిన తర్వాత మన ఆయన కూడా ఆశీర్వదిస్తారు. ఆ గణపతికి ధూపం దీపం నైవేద్యం ముందర పెట్టేసిన తర్వాత మనం అప్పుడు స్వామి వారిని నమస్కారం చేసుకుని పునరాగమనాయ చ అని చెప్పి ఒక్కసారి పునరాగమనాయ చ అని ఒక గంట ఒకసారి కొట్టి, ఆ గంట నేల మీద మాత్రం పెట్టకండి, పీట మీద పెట్టుకోండి. ఆ గంట ఒక్కసారి వాయించిన తర్వాత ఘంటానాదం చేసిన తర్వాత ఈ బంగారు తల్లిని నమస్కారం చేసుకుని 2-3 చెంచాల నీటితో కొద్దిగా అక్షతల చేతిలోకి తీసుకొని ఒక పళ్ళెంలో విడిచిపెట్టండి. అందుకని ఇలా చేసే మాట అయితే గణపతి చాలా సంతోషిస్తాడు. తర్వాత మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ మధ్యలో ఒక్కసారి ధ్యానం చేసుకోవచ్చును. అయితే షోడశోపచారాలతోనూ పూజ చేస్తున్నాం కదా, మరి అమ్మవారికి ఆ విధంగా కలసకు కూడా మనం పూజ చేస్తున్నాం. కలస పూజ చేసి అన్నీ చదువుకుంటున్నాము. అన్నీ చదువుకున్న తర్వాత కొంతమంది ధూపం దీపం పెట్టాక కథ చదువుకుని అక్షతలు వేసుకుంటారు. అక్షతలు ఎప్పుడే అలాంటప్పుడు ముందుగానైనా కథ చదువుకుని ఆఖరినైనా ధూపం దీపం నైవేద్యం పెట్టుకోవచ్చు. అది ఎవరి సాంప్రదాయాన్ని, ఎవరి ఇష్టాన్ని బట్టి, ఆచారాలను బట్టి చేసుకోండి. అయితే ఈ బంగారు తల్లికి ఈ రోజులాగా అమ్మవారికి పూజ చేసేసాము అని మీరంతా సంతోషించిన తర్వాత అమ్మవారిని మీకు తోచినటువంటి పాటలతో అమ్మవారిని ఆనందించి మీరు కూడా ఆనందపడండి. ఆ అక్షతలు కదా, అక్షతలు మీరు మీ ఇంట్లో మీ భర్త చేత వేయించుకుని చక్కగా పెద్దవాళ్ళు అత్తమామలు ఉంటే అత్తమామల చేత వేయించుకోండి. ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత వేయించుకోండి. మీ పిల్లలకి మీరు పెద్దలంతా వేయండి. ఈ విధంగా కథాక్షతలు వేసుకోండి. అమ్మవారికి కూడా కథ చదివిన తర్వాత మొట్టమొదట మనం అమ్మవారికి వేయాలి ఆ కథాక్షతలను. కథాక్షతలు విఘ్నేశ్వరుడు అంటే పీఠ మీద ఉన్న సకల దేవతలకి ముందు కథాక్షతలు వేసాక తర్వాత మనం పూజ అంతా అయిన తర్వాత యువతలకు వచ్చిన తర్వాత మాత్రం మనం వేయించుకోవాలి. ఇది ఒక పద్ధతి అన్నమాట. అయితే ఈ మహాతల్లికి జగన్మాతకి పూజ చేసినప్పుడు మళ్ళీ ఈ విఘ్నేశ్వర స్వామికి ఒకసారి శుక్లాంబరం చదువుకుంటే ఆకలి తీరిన విఘ్నేశ్వర స్వామి మళ్ళీ వచ్చి కూర్చున్నట్టు అనమాట పూజలో. మళ్ళీ ఆయన కూడా శుక్లాంబరం అని మనం చదువుతాం కాబట్టి ఆ పూజ కూడా మళ్ళీ ఆయన కూడా అందుకుంటాడు. మళ్ళీ సకల దేవతలను మనం పూజ చేసినటువంటి భాగ్యం కలుగుతుంది. ఈ విధంగా చక్కగా పూజ చేసుకొని నవకాయ పిండి వంటలే వండాలా అని లేదు, మన ఇష్టం. మనం ఏది భక్తిగా చేస్తామో ఆ తల్లి చక్కగా హాయిగా కడుపు నిండా తింటుందనమాట. ఆవిడకి లోటు ఏమిటి? మనకే ఆవిడ అనవసరాలు పెడుతుంటే ఈ తల్లికి లోటు లేదు కదా. అయినా మనం మన చేత్తో వండి పెడితే అది ఒక ఆనందం. ఎందుకు? మనకి ఆమె జన్మనిచ్చింది కాబట్టి ఆ తల్లే జగన్మాత, అమ్మలగన్న అమ్మ మనకి కూడా జన్మనిచ్చిన తల్లి ఆవిడ కూడా కదా. మరి అందుకని చెప్పి మన తల్లి తర్వాత తల్లి అమ్మవారు. అందుకని చెప్పేసి ఈ విధంగా పూజ చేసుకోండి. అయితే ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత మీరు చాలామంది ఒక తప్పు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఆ రోజు కూడా సాయంత్రం అందరూ పేరెంటాలు అన్నీ పిలిచేసుకున్న తర్వాత అందరూ చక్కగా శనగలు అవి మనం ఏమైతే ఇస్తామో అవన్నీ చక్కగా పట్టుకుని వెళ్తారు. చాలా సంతోషం, అంతవరకు బాగానే ఉంది. మీరు ఏం చేస్తారంటే మన్నాడు ఆ కలసకాయ తీసేస్తారు. కలసకాయ తీసేసిన తర్వాత అసలు పూజలో కూడా ఒకసారి నైవేద్యం పెట్టిన తర్వాత పునఃపూజ చేసి మళ్ళీ ఓ పండో ఏదో ఒకటి నైవేద్యం పెడతాం. అది మా సాంప్రదాయం అలవాటు. అలా ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయితే మనం ఏం చేస్తాం, సాయంత్రం పేరెంటం చేసేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మన్నాడు ఏం చేస్తాం అంటే దేవుడు పాతకూలన్నీ తీసి కలసకాయ పక్కకు పెట్టేసేసి మనం చేస్తున్న తప్పు అనమాట. ఎవరైనా చేసే తప్పు ఇదే. ఆ కలసకాయ పక్కకు పెట్టేసేసి ఆ తర్వాత మామూలుగా ఏదో పూజ చేసుకుని ఆ కలసకాయ తీసేసి శుభ్రంగా సాయంత్రమో మధ్యాహ్నమో ఎప్పుడో కొట్టేసి పచ్చడి చేసుకొని ఇంట్లో తింటారు. అలా చేయకండి దయచేసి. ఎందుకంటే కలసకాయ మీరు ఏ విధంగా పెట్టారు? అమ్మవారి రూపంతో కలస చెంబులో నీళ్ళు జల రూపంలో విష్ణుమూర్తిని ఆహ్వానించుకున్నారు. ఎందుకు? విష్ణుమూర్తి జలంలో ఉంటాడు కాబట్టి ఆ జలం మీద అమ్మవారి కొబ్బరికాయ రూపంలో ఆ కొబ్బరికాయని అమ్మవారి రూపంలో పెట్టుకున్నప్పుడు అమ్మవారి కొబ్బరికాయని అలా కొట్టేస్తారా ఎవరైనా? చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఇదే. ఈ తప్పు తెలుసుకోండి. ఎప్పుడు కూడా కలసకాయ ఏదైనా సరే, ఏ వ్రతం చేసినా సరే కలసకాయ మీరు చేతితో కొట్టవద్దు. మరైతే ఏం చేయాలి? గుడిలో బ్రాహ్మణుడు ఉంటాడు కదా, అతనికి విష్ణుమూర్తితో సమానం. గుడిలో బ్రాహ్మణుడు విష్ణుమూర్తితో సమానం కాబట్టి అతనికి ఇచ్చేయాలి మనం. అతని ఇష్టం, అతను ఏదైనా చేసుకోవచ్చు. ఎవరికైనా పంచిపెట్టచ్చు. కొట్టేసి ముక్కలు కోసి అందరికీ పంచిపెట్టుకోవచ్చు. ఇంకా అతను ఏం చేసుకున్నా మనం చూడకూడదు. అందుకని విష్ణుమూర్తితో సమానమైనటువంటి ఆ బ్రాహ్మణుడు గుడిలో ఉంటాడు కాబట్టి అతనికి ఇచ్చేయండి. చక్కగా ఇచ్చేస్తే అతను తీసేసుకుంటాడు. బాబు మేము ఇలా పూజ చేసుకున్నాము, వరలక్ష్మి వ్రతం, కలసకాయ కొట్టకూడదని మీకు ఇస్తున్నాం బాబు అని ఆ కలసకాయతో పాటు చక్కగా కొంత దక్షిణ 108 రూపాయలు ఎంతో కొంత దక్షిణ ఇవ్వండి. 108 రూపాయలు తక్కువ కాకుండా ఇస్తే అతనికి కూడా మంచిది కదా.
ఆ 108 రూపాయలు దక్షిణ ఇచ్చి ఆ కలసకాయ ఇచ్చి పళ్ళు అన్నీ ఇవ్వండి, చక్కగా మీకు తోచినవి ఇవ్వండి. ఇస్తే విష్ణుమూర్తికి కూడా అలా ఇచ్చినందుకు ఆయన కూడా సంతోషిస్తాడు. లక్ష్మీనారాయణుల సంతోషం కలుగుతుంది. మనల్ని ఆ లక్ష్మీనారాయణులు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిగా చూసి చక్కగా దీవిస్తాడు. మరి ఈ విధంగా మనం లక్ష్మీదేవిని చెప్పుకున్నాం కదా, మరి ఈ కలసకాయని కొట్టద్దని చెప్పాను కదా, అందుకని కొంచెం అర్థం చేసుకుని అందరూ కూడా ఈ పద్ధతి, మంచి పద్ధతిని పాటించండి. తర్వాత ఎప్పుడైనా మనము పూజలో పాలు నైవేద్యం పెడతాం. పాలు నిజంగా నాకు చెప్పాలంటే కాచిన పాలు ఎప్పుడూ నైవేద్యం పెట్టవద్దు. పచ్చి పాలల్లో పటిక బెల్లం 9 చిప్స్ పటిక బెల్లం వేసి, పంచదార కూడా వేయకూడదు, పటిక బెల్లము వేసి నైవేద్యం పెట్టుకోవచ్చు. అంటే చాలామందికి మహానైవేద్యాలు అలవాటు లేవండి, పాలే పెడతామండి అంటారు. పెట్టుకోండి, భక్తిగా ఏది పెట్టినా, చిన్న బెల్లం ముక్క పెట్టినా, ఇంత పానకం పెట్టినా భగవంతుడికి నాలుగు తీర్చేసినట్టే కదా. అదే పరమాన్నం చేశారనుకోండి, పాయసాన్నం చేస్తే కనుక పాలు చక్కగా మరి వేడి పాలుగా మరిగిన పాలు చక్కగా అందులో అన్నంతో మరుగుతుంది కదా, పాలు అన్నంతో ఉడుకుతాయి కదా, అన్నం పరబ్రహ్మస్వరూపం కదా. ఆ పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడం, అందులో విధి విధాయకంగా వరలక్ష్మి వ్రతం నాడు పాయసాన్నం నివేదన చెయ్యాలి. ఎందుకంటే ఆమెకి చాలా ఇష్టం. అందుకని క్షీర సముద్ర రాజతనే కదా, ఆ పాలతో చేసినవి ఏవైనా కూడా నివేదన చేసుకోండి, పెట్టండి, మీరు కూడా ఆరగించండి, ఆనందంగా ఉండండి. సరే, ఇది ఇలా అయిన తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే, మనము ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఈ పాలు నైవేద్యం పెట్టిన పాలు ఏం చేస్తున్నారు, వేడివేడి కాఫీ ఉంటుంది కదా, అందులో పోసుకున్న తప్పు లేదు, కానీ మళ్ళీ ఆ పాలను మరిగించకండి. పాలు కాఫీలో పోసి, ఇప్పుడు మనం కాఫీ తాగుతున్నామండి, దేవుడి దగ్గర పాలు ఉండిపోయాయని గుర్తొస్తుంది, ఆ పాలు మామూలుగా మనం తాగే కాఫీలో పోసేసుకుని తాగిస్తే తప్పులేదు. కానీ మళ్ళీ పొయ్యి మీద పెట్టి అగ్నిహోత్రంతో కనుక నైవేద్యం పెట్టిన పాలు ఉడకకూడదు, వేడెక్కకూడదు, అగ్నిహోత్రంతో వేడెక్కకూడదు, అది చాలా తప్పు. అలాగే అమ్మవారికి మహా నైవేద్యంలో మనం పొలగం నైవేద్యం పెడతాం. పొలగం పెట్టేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, అన్నంలో పెసరపప్పు వేసేసి ఉడకబెట్టేసి ఆ నైవేద్యం పెట్టేస్తారు, ఓ బెల్లం ముక్క ఇది వేసి. అలా ఎప్పుడు చేయకూడదు. అన్నంలో కనుక, అంటే బియ్యంలో కనుక బియ్యం కడిగేసి ఎన్ని కావాలో నీళ్ళు అన్నీ పోసేసుకున్న తర్వాత పెసరపప్పు 5 గింజలు తక్కువ కాకుండా వేసి కొద్దిగా పసుపు వేయాలి. పసుపు వేసి ఉడకబెట్టాలి. నిజంగా గోరు తగిలిన అన్నం అమ్మవారు తింది కదా, మరి ఇలా కడుగుతున్నాం కదా, మరి మనము మళ్ళీ ఏం చేస్తున్నాము, బియ్యం కడిగేటప్పుడు గోరు తగులుతుంది, తప్పదు, గోరు తగులుతుంది. తర్వాత అందులో పెసరపప్పు వేస్తాము, కొంచెం ఉప్పు వేస్తాము, అన్నం పులగాన్నం వండేస్తాం. ఎప్పుడైతే ఈ అగ్నిహోత్రంతో ఆ బియ్యం ఉడుకుతాయో, అన్నం కింద మారుతుందో, పులగాన్నం అవుతుందో, అగ్నిహోత్రుడు ఆ అన్నాన్ని చక్కటి పరబ్రహ్మస్వరూపంగా తీర్చిదిద్దుతాడు ఆయన. అందుకని చెప్పేసి ఆ అగ్నిహోత్రుడు ఆ అన్నమును శుద్ధి చేస్తున్నాడు. కాబట్టి ఆ అన్నము మళ్ళీ పెట్టేటప్పుడు ఒక చెంచాతోనో దేనితోనో పెట్టండి. నిజంగా చెప్పాలంటే స్టీల్ పాత్రలు ఎవరూ వాడకూడదు. అయితే అన్నం వండేటప్పుడు స్టీల్ పాత్రలు తప్ప వండుతాం. నైవేద్యం పెట్టేటప్పుడు ఒక వెండి కప్పులోకో, వెండి గిన్నెలోకో, ఏదో ఒక వెండి పళ్ళెల్లోకో తీసుకుని నిజంగా నైవేద్యం పెట్టాలి. స్టీల్ పనికిరాకుండా ఉంచుకోవాలి. కానీ కాలమాన పరిస్థితుల దృష్ట్యా అవన్నీ కూడా మనం ఇంట్లో ఉన్నా కూడా వాటిని మెయింటైన్ చేయలేక మనం ఇలాగా సరైన ఉపయోగం చేసుకోలేక మనం ఈ విధంగా ఏదో ఒకటి పెట్టేస్తున్నాం. సరే తల్లి క్షమించి, ఆవిడకి తెలియందే ఉంది అందుకని చెప్పేసి అమ్మవారే క్షమిస్తుందిలే అని చెప్పి ఓ స్టీల్ గరిటతోనే తీసుకుని అన్నం పెడతాం. అన్నం పెట్టి అమ్మవారిని మహానైవేద్యం పెట్టేస్తున్నాం కదా. అందుకని చెప్పి పసుపు లేకుండా కనుక అమ్మవారికి కొంచెం ఉప్పు కూడా వేయాలి. ఉప్పు పసుపు వేసి కొద్దిగా పెసరపప్పు వేసి బియ్యంలో అన్నం ఉడకాలి. ఆ ఉప్పు పసుపు పెసరపప్పుతో ఉడికినటువంటి పులగాన్నమే అమ్మవారికి ఇష్టం అన్నమాట. ఆ విధంగా నైవేద్యం పెట్టుకోండి. మీరు నవకాయ పిండి వంటలు అవి ఇంకా మీ ఇష్టం అండి, ఏవైనా చేసుకోండి, మీ శక్తి. అందుకని దాంట్లో మేమేమీ కూడా చెప్పేది లేదు. అయితే ఇంకా ఈ విధంగా కనుక మనం పూజ చేసుకుని అమ్మవారిని సంతోషపరిచి చక్కగా అందరూ కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నేను ఈ విధంగా చెప్తున్నాను. ఈ ఐశ్వర్య మహామంత్రం నేను చెప్పిన మంత్రాన్ని చక్కగా 3 సార్లు నిత్యము చదువుకోండి. మూలమంత్రము 3 సార్లు చదువుకోండి. తప్పకుండా భక్తితో చదువుకోండి. లోటు లేని ఐశ్వర్యాన్ని
ఆ లోటు లేకుండా జీవితాన్ని ఇచ్చి అమ్మవారు చక్కటి ఐశ్వర్యాన్ని మీకు ప్రసాదిస్తుంది. ఆ బంగారు తల్లి దీవెనలు ఎల్లవేళలా మన అందరికీ కూడా ఉండి మనమందరము కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతాము అని ఇంకా ఢంకాపదంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ అమ్మవారిని పూజిస్తామో ఆ లక్ష్మీనారాయణులు మనం చూసి సంతోషిస్తారు. అయితే ఇందాక చెప్పాను కదా, ఈశ్వరుడికి కదంబ పుష్పం చాలా ఇష్టం అని చెప్పాను కదా, అలాగే విష్ణుమూర్తికి కూడా కదంబ పుష్పం కనుక సమర్పిస్తే మంచిదే అని సపోజ్ ఒకవేళ మన దగ్గర అనుకోకుండా లేవనుకోండి ఆ పుష్పాలు, మన దగ్గర ఏ జాజి మొగ్గలో, మల్లె మొగ్గలో, చామంతి పూలో, ఈ సంపెంగ పూలో ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు అమ్మవారికి లక్ష్మీనారాయణ స్వామినే నమః కదంబ పుష్పం సమర్పయామి అని చెప్పి ఒక్క పుష్పాన్నైనా తీసి ఆ అమ్మవారి పాదాల దగ్గర కనుక పెట్టే మాట అయితే మనకి జాజి పుష్పంగానే కనబడుతుంది అది. కానీ మనం ఎప్పుడైతే కదంబ పుష్పం సమర్పయామి అని దేవుడి దగ్గర పెడుతున్నామో ఆ పుష్పాన్ని ఆయన కదంబ పుష్పంగా మార్చుకుంటాడు స్వామి. వెంకటేశ్వర స్వామి అయినా విష్ణుమూర్తి అయినా కూడా లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ స్వామి ఆ కదంబ పుష్పాన్ని ఆ జాజి పుష్పాన్ని కదంబ పుష్పంగా మార్చుకుని, అంటే ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర చేరేసరికి అది కదంబ పుష్పం అయిపోతుంది అనమాట. ఆ విధంగా మనం అదృష్టవంతులమే కదా. దొరకని పువ్వులు తేలేదు, ఎక్కడి నుంచి తెస్తాం? దొరికితే అన్నీ తెస్తాం, దొరకని ఎక్కడి నుంచి తెస్తాం? సుగంధ పుష్పాలు అంటే మంచి సుగంధ పుష్పాలన్నీ దేవుడు భగవంతుడికి ఇష్టం. అయితే దుర్గంధంతో కూడిన పుష్పాలన్నీ రాక్షసులకు ఇష్టం. అందుకని చెప్పి దుర్గంధంతో కూడిన పుష్పాలు రాక్షసులకు ఇష్టం కాబట్టి మనం రాక్షస పూజ చెయ్యం. కాబట్టి ఏదో వెంట్రుకలు ఉన్న పుష్పాలు, తర్వాత కింద పడిపోయి మలినమైన పుష్పాలు, తొక్కేసిన పుష్పాలు, అలాంటి పుష్పాలు మాత్రం దేవుడికి పెట్టవద్దు దయచేసి. ఆ పొరపాటున ఏదైనా తగిలితే కాలు కింద పడితే ఆ పుష్పాలు కళ్ళకద్దుకుని ఏ గోడ మీద పెట్టేయండి, అంతేకాని మళ్ళీ ఆ పుష్పాలు నీళ్లు చల్లేసి తీసేసుకుని పెట్టేయడం మాత్రం అలాంటి పని అయితే మాత్రం ఎవ్వరూ చెయ్యవద్దు దయచేసి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆనందంగా జరుపుకోండి. తర్వాత మరి లక్ష్మీదేవి గురించే చెప్పాం, ఈవేళ లక్ష్మీనారాయణి అమ్మవారు కదా, ఆ నారాయణుడి గురించి కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకొక విషయం ఏమిటంటే అమ్మవారు విచిత్రమైన మహిమలు, అంటే అమ్మవారి విశిష్ట మహిమలు చూపిస్తూ ఉంది. ఈ 18 సంవత్సరాలుగా, అంటే ఇక 18వ సంవత్సరంలోకి మేము అడుగు పెడుతున్నాము. 17 సంవత్సరములు నిండి 18వ సంవత్సరంలో ఈ మా ఎలవేలిపోయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి, అమ్మవారి స్వప్నంలోకి వచ్చి చెప్పడం వలన ప్రతిష్ఠ చేసి అమ్మవారి ఆశీస్సులతో గాయత్రి ఉపదేశం పొందడము ఇవన్నీ జరిగాయి కదా. మా అందరికీ కూడా అమ్మవారు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీకు నేను, మా అందరికీ కూడా అమ్మవారు మువ్వల శబ్దం వినిపిస్తూ వచ్చింది. మా ఇంటికి వచ్చిన కోడళ్ళకు కూడా వినిపించాలి కదా. మా కుటుంబంలో నాకు, నా భర్తకి, నా 2 బిడ్డలకి అమ్మవారు మువ్వల శబ్దం వినిపించింది. మరి కోడళ్ళకు కూడా వినిపించాలి కదా. అందుకని చెప్పి అమ్మవారు కోడళ్ళకు కూడా వినిపించింది. మరి చిన్నపిల్లలు కదా, మనవాళ్ళు 4 ఉన్నారు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అంటే మనవరాళ్ళు 2 మనవలు 2. వీళ్ళు 4 మాకు మనవలు కదా, నాకు నా భర్తకి మనవలు కదా. అయితే మీ మనవలకి ఎప్పుడో అమ్మవారే వినిపిస్తుంది, పెద్ద అయ్యాకలే వాళ్ళకు కూడాను అని చెప్పి అనుకున్నాను. నేను అనుకుని మనసులో వదిలేసాను. అది ఆ విషయం కూడా నేను ఇంట్లో ఏం చెప్పలేదు, ఎవరికి ఏం అనలేదు. అయితే మొన్న బుధవారం నాడు మా మనవరాళ్ళు 2 మా మనవడును పైన ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉంటే 2 పరిగెట్టే ఆట ఆడుకుంటున్నారు, చిన్నపిల్లలు కదా. ఆడుకుంటూ ఏం చేశారంటే 2 ఆడుకున్న సమయంలో ఎవరో పక్క నుంచి పరిగెట్టినట్టు అయిందిట ముందు వాళ్ళకి. అయితే ఏంటో అనుకుంటే మా పెద్ద మనవరాలకి కొంచెం 10 ఏళ్ల వయసు వచ్చింది కదా, అందుకని కాస్త అది కొంచెం తెలివైంది, అది చూసుకుని ఆలోచించుకుని ఎవరో ఏంటో లే అనుకుని ఊరుకుందిట. కాసేపు తర్వాత మొబైల్ శబ్దంతో ఎవరో పరిగెడుతున్నట్టు అనిపించిందిట. అనిపిస్తే హర్షిని నీకు వినిపించిందా ఎవరో ఇలా పరిగెట్టారంటే, అవునొక్క నాకు కూడా వినిపించింది, మొబైల్ శబ్దం కదా, మా అమ్మ చెప్తూ ఉంటుంది కదా మొబైల్ శబ్దం అమ్మవారు వినిపిస్తుందని, అందుకే వినిపించినట్టుంది, మా అమ్మకి చెప్దాం పోయి అని చెప్పి 2 గబగబా కిందకు వచ్చేసి నాకు చెప్పారు. నాకు ఏమని చెప్పారు, మా అమ్మ అమ్మవారు మాకు మొబైల్ శబ్దం వినిపించేసింది అన్నారు. అది ఎంత తెలివిగా అన్నారంటే వాళ్ళు, నేను చాలా ఆనందించాను. మొబైల్ శబ్దం మీకు వినిపించడం ఏంటమ్మా, మీరు చిన్నపిల్లలు కదా,
ఆయన అబద్ధాలు ఆడుతున్నారా అని కేకలేశాను నేను. అంటే కాదు మామ, మేము నిజంగానే విన్నాము, మాకు చాలా బాగా చాలాసేపు వినిపించింది, అమ్మవారు అయితే భయం వేసేసి నీకు చెప్పడానికి ఎందుకు వచ్చాము అంది రెండోది. పెద్దది కూడా అలా అన్నారు. సరే అని చెప్పి అయితే నేను అన్నాను, పోనీలేమ్మా అమ్మవారి ఇంట్లో తిరుగుతుంది కదా, అందరికీ వినిపించింది, మీకు కూడా ఇప్పుడు వినిపించింది, ఎప్పుడో వినిపిస్తుందిలే అనుకున్నాను. ఒకసారి లోపల అమ్మవారి గదిలోకి వెళ్ళి ఇద్దరు కూడా నమస్కారం చేసుకోండి బంగారు తల్లికి అని అంటే వాళ్ళిద్దరూ వచ్చి నమస్కారం చేసుకునేసరికి మళ్ళీ ఇక్కడ కూడా అమ్మవారు వినిపించిందిట. వినిపించేసరికి కూడా భయంతో పరిగెట్టుకొచ్చేసారు. ఆ మా అమ్మ ఇక్కడ కూడా మళ్ళీ అమ్మవారు వినిపించింది బాబోయ్ అన్నారు. అంటే కాదమ్మా బాబోయ్ అనకూడదు, అమ్మవారు బంగారు తల్లి కదా దీవించింది అనమాట, మిమ్మల్ని మళ్ళీ వెళ్ళి దండం పెట్టుకోండి అన్నారు. అనేసరికి వంటింట్లో ఉన్న వాళ్ళ అమ్మను కూడా పిలిస్తే వాళ్ళ అమ్మకు కూడా వాళ్ళు చెప్పారు. చెప్తే మేమందరం చాలా సంతోషించాం. వచ్చి వాళ్ళిద్దరూ అమ్మవారి పాదాలకి నమస్కరిస్తూ, ఎంత విచిత్రం అంటే మా రెండో మనవరాలు చిన్నది 5 ఏళ్ళది, అది ఏమంటుందంటే అమ్మవారు మాకు మూల శబ్దం వినిపించావు కదా, చాలా థ్యాంక్స్ అమ్మవారు అంటూ గట్టిగా అనేసరికి అప్పుడు మా పెద్దది కూడా అవును అమ్మవారు నీకు థ్యాంక్స్ అని చెప్పి అది కూడా చెప్పేసి ఇద్దరు బయటకు వచ్చారు. ఎంత ఆనందం వేసిందంటే మా కుటుంబంలో మా అందరికీ కూడా ఎంతో ఆనందం వేసింది. మళ్ళీ ఎప్పుడో మా పిల్లలు మనవలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా బంగారు తల్లి ఎప్పుడో వినిపిస్తుంది అనమాట. అదేనమాట ఇక్కడ జరిగినటువంటి విశిష్టమైనటువంటి మహిమ ఇదనమాట. విశిష్టమైన మహిమతో ఈ మూల మంత్రంతో అమ్మవారి ఐశ్వర్య మంత్రంతో ఈవేళ మీ అందరికీ విన్నవించడం నాకు చాలా ఆనందం అయిందనమాట. ఈ బంగారు తల్లి లక్ష్మీదేవి మనందరినీ ఈ విధంగా దీవించిందనమాట. మళ్ళీ నారాయణ గురించి కూడా చెప్పుకోవాలి మనం. అయితే అమ్మవారిని ఒకసారి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, శ్రీ సౌభాగ్యాల లక్ష్మీ రావమ్మ, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలయగా కాంచనారము గళమున మెరయగ పీతాంబరముల్ శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, శ్రీ సౌభాగ్యాల లక్ష్మీ రావమ్మ, జనకరాజుని ముద్దుల తనయ రవికుల సోముని రమణీమణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చెడి బంగారు తల్లివి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, శ్రీ సౌభాగ్యాల లక్ష్మీ రావమ్మ, సౌభాగ్యాల లక్ష్మీ రావమ్మ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమః.